హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో బొంబాయి రవ్వ టమాటా వడియాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, టమాటాలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి. బొంబాయి రవ్వని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత టమాటాల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్లో అల్లం ముక్కల్ని, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తరువాత ఒక బౌల్ తీసుకొని అందులో మనం పొడి చేసుకున్న బొంబాయి రవ్వని 2 కప్పుల వాటర్ని వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత ఒక బాండీ తీసుకొని అందులో మనం టమాటా మిక్స్ చేసుకున్న పేస్ట్ 1 కప్పు, 6 కప్స్ వాటర్, 2 కప్స్ మనం బొంబాయి రవ్వ పొడి చేసుకున్న దాంట్లో 2 కప్స్ వేసి మిక్స్ చేసుకున్న మొత్తం 9 కప్స్ వాటర్ వేసుకొని మరగనివ్వాలి. తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు. తర్వాత జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత బొంబాయి రవ్వ పేస్ట్ని కలుపుకోవాలి. కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. పిండి ఎంత బాగా ఉడికితే అంత బాగా మనకి వడియాలు చక్కగా వస్తాయి, విరగకుండా వస్తాయి. 10 to 15 మినిట్స్ కంటిన్యూగా మరగనివ్వాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలి. తర్వాత గిన్నెలోకి మనం ఉడకబెట్టుకున్న వడియాల పిండిని వేసుకోవాలి. గోరువెచ్చగా అయినంత వరకు పిండి కలుపుతూనే ఉండాలి, లేకపోతే మేగడ కడుతుంది. తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత మనం వడియాలు పెట్టుకోవాలి. వడియం బాగా కొంచెం మందంగానే వేసుకోవాలి, ఎందుకంటే ఎండిపోయిన తర్వాత ఇంకా బాగా పలుచగా అయిపోతుంది. అవి ఎండిన తర్వాత ఒక దాంట్లోకి తీసుకొని ఇంకొక రోజు ఎండబెట్టుకోవాలి. తర్వాత బాగా ఎండిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఎంతో రుచికరమైన బొంబాయి రవ్వ టమాటా వడియాలు రెడీ అవుతుంది. ఇవి సాంబారు, రసం, పప్పు దేంట్లోకైనా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.